నీ స్వార్థం కొరకు, నీ ఎదుగుదల కొరకు పక్కవారిని నిందలు మోపటం, పక్కవారి మీద అవమానపరచటం, ఎదుగుతున్నటువంటి వారందరి మీద కూడా బురద జల్లటం అనేది నేడు సమాజంలో చూస్తున్నాం. కానీ అదే విధమైనటువంటి తెగులు ఈరోజు క్రైస్తవ సేవకుల్లో కూడా ఉంది. ఏదైనా ఒక ఘనుడైన సేవకుడు ఆ ప్రాంతాలకు వచ్చి మీటింగ్ పెడితే వారి యొద్ద మేము గొప్పతనం సంపాదించుకోవాలి, మంచి పేరు పొందుకోవాలి, వారి దృష్టిలో మేము పడాలని వారు ఎవరైతే నమ్ముతున్నారో వారిని మైనస్ చేయటం, వారి మీద లేని చాడీలు చెప్పటం, వారి మీద అబద్ధ సాక్ష్యాలు మోపటం, నేరాలు మోపటం, ఇలాంటి భయంకరమైనటువంటి ధోరణి నేడు సేవకులు కనపరుస్తూ ఉన్నారు. అంటే మీ ముందు ఎవరు ఎదగకూడదా? మీ ముందు ఎవరు కూడా ఉన్నతంగా వెళ్ళకూడదా? దీన్నే కదా విసపు చూపు అంటారు. దావీదు ఎదుగుతున్నప్పుడు సౌలు విసపు చూపు చూపాడు. నిజంగా విసపు చూపు దేనివల్ల వస్తుంది? దురాత్మల వస్తుంది. నిజంగా ఒక సేవకుడిని అనగదొక్కేయాలి, ఒక సేవకుడిని హైలైట్ చేయకూడదు, ఒక పాస్టర్ని మనం ఘనపరచకూడదు, అతని చింపులోనికి తీసుకురాకూడదు, అతని పతనం చేయాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి బుద్ధి కలిగిన మనస్సు ఎవరిదంటే దురాత్మ పట్టినటువంటి వారిది. నేడు దేవుని సేవకులు కూడా ఈ రోజున నా సహోదరుడు ఘనపరచబడుతున్నాడంటే చాలా సంతోషం. నా సహోదరుడు, నా సేవకుడు, తోటి దైవ సేవకుడు దేవుని సన్నిధానములో ఎదుగుతున్నాడు, దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతున్నాడు, అతడు మంచి ఉన్నతమైనటువంటి పేరు పొందుతున్నాడు, దేవుడు ఆ విధంగా అతన్ని ఆశీర్వదిస్తున్నాడు అని సంతోషించేటువంటి వారు తక్కువగా ఉన్నారు. ఏదో విధంగా బ్యాడ్ చేద్దాం, ఏదో విధంగా నిందించేద్దాం, ఏదో విధంగా వారిని అవమానపరుద్దాం, ఏదో విధంగా వారిని మైనస్ చేద్దామని ఇలాంటి భయంకరమైనటువంటి విషపు గుణలక్షణాలు కలిగిన సేవకులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే సర్ప సంతానంతో ఆత్మచేత నింపబడిన వారు. వీళ్ళు విషపు ఆత్మతో నింపబడిపోయారు. స్వార్థపూరితమైన ఆత్మ, మత్సరపు ఆత్మతో నింపబడిపోయిన వారు. ఇలాంటి వాళ్ళు ఎంత డెవలప్మెంట్ అవ్వాలనుకున్నా ఒకరోజు చతికిలు పడతారు. అయితే దేవుని చిత్తంలో ఉన్నవాడికి అవమానం వచ్చినా, దేవుని చిత్తంలో ఉన్న సేవకుడికి ఒకవేళ ఎవరు పక్కన పెట్టేసినా కానీ సర్వాధికారిని దేవుడు పక్కన పెట్టడు, సర్వాధికారిని దేవుడు విడిచిపెట్టడు. అట్టి వారిని వెంబడించండి, అటువంటి సేవకుల్ని మీరు కలిగి జీవించండి. అప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని పొందగలరు.